Hi students, today differentiation topic నుంచి మెయిన్ బిట్స్ చెప్తున్నాను. సో ఫార్ములా బేస్డ్ మీద ఉన్నటువంటి బిట్స్ చెప్తున్నాను. సో మెయిన్స్ బిట్స్ కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఆల్ కలిసి ఉంటాయి మొత్తం కూడా ఈ లెవెల్లో. సో ఫస్ట్ లెక్క స్టూడెంట్స్, dy by dx of 1 plus x square plus x power 4 by 1 plus x square is equal to ax plus b is equal to ax plus b. Then a comma b ఎంత అని అడిగారు. చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ ఇచ్చినటువంటి దాన్ని మనం ఏం చేస్తాం అంటే సింప్లిఫికేషన్ ద్వారా చెప్పాలి. ఇది రేషనల్ ఫ్రాక్షన్గా ఉంది కాబట్టి సో సింప్లిఫికేషన్ చూసుకోవాలి. ఇక్కడ సింప్లిఫికేషన్ అంటే మనం ఇప్పుడు డినామినేటర్ని తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్ తీసుకుంటే డినామినేటర్ ఏముంది, న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ తీసుకుంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4. నేనేం చేస్తానంటే ఎక్స్ పవర్ 4 ఫస్ట్ రాసి తర్వాత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి నేను ఒక 2x స్క్వేర్ రాసి ఈ +1 కూడా అంతే రాసి ఇక్కడ 2x స్క్వేర్ రాసినానికి ఇక్కడ ఒక -x స్క్వేర్ రాస్తాను. అర్థమైందా స్టూడెంట్స్? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బదులు నేను ఏం రాస్తాను అంటే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ పార్ట్ వరకు చూసుకుంటే మనకేమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా అంటే ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఇది ఏ ఫార్ములా ఉందంటే ఏ స్క్వేర్, ఈ పార్ట్ వరకు ఈ పార్ట్ వరకు బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఒక చోట, తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు. సో అప్పుడు మనం న్యూమరేటర్ని ఈ విధంగా తీసుకెళ్ళి దానిలో రాసిస్తే ఇచ్చినటువంటి దానిలో dy by dx ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 అంటే ఏమని రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాసిన తర్వాత ప్లస్ ఎక్స్ రాయండి, తర్వాత +1 రాయండి సరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఒకసారి +1 రాసేసి ఇక్కడ డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. అప్పుడు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది. సో ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిలేషన్ అయిపోతే మనకి మిగిలేది ఏంటప్పుడు dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బి. ఈ బిట్కి మనం చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, ఇక్కడ న్యూమరేటర్ని ఆ విధంగా రాయొచ్చు అనేటటువంటిది మనకు ఐడియా రావాలి. అలా తీసుకొని మనం చేయగలగాలి. ఫస్ట్ వన్ dy by dx లోపల పడితే dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ dy by dx ఆఫ్ ఎక్స్ ప్లస్ dy by dx ఆఫ్ 1 అవుతుంది. సో ax ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మనం ఏమని రాయొచ్చు 2x, dy by dx ఆఫ్ ఎక్స్ అంటే ఏమనొచ్చు 1, dy by dx ఆఫ్ కాన్స్టెంట్ ఎంత 0. సో ఏఎక్స్ ప్లస్ బి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్ములాస్ ఏమేమి రావాలి, dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ తెలియాలి, dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, dy by dx ఆఫ్ ఎక్స్ తెలియాలి, dy by dx ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 1, dy by dx ఆఫ్ కాన్స్టెంట్ 1 కానీ అంటే 0 వచ్చి. సో ఈ మూడు ఫార్ములాస్ తెలుసు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది 2x ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. కంపేర్ చేస్తే కంపేర్ ఎక్స్ కోఎఫిషియంట్స్ అండ్ కంపేర్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు వేరే a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఏ వాల్యూ వచ్చేతలకే 2 -1 is the final answer. Next one students, next one, second one y is equals to 5 power 2 into log x plus 1 base 5 minus log
3x plus 1 base 5 then dy by dx at x is equal to 0 ఎంత అని అడిగాను. సో ఇచ్చింది అది ఇక్కడ మనకి. సో మనం ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఎలా ఉందంటే ఈ పార్ట్ వరకు అంటే ఓకే ఇక్కడ మనకి log of x plus 1 base 5 minus log of 3x plus base 5 అంటే ఇప్పుడు ఎలా ఉందంటే log of a minus log of b ఫార్ములా ఉంది. log a minus log b ఫార్ములా log a by b రెండు బేసెస్ సేమ్ కాబట్టి మనం అలా రాయొచ్చు. అంటే ఇప్పుడు log of x plus 1 minus log of 3x plus 1 అంటే సెకండ్ స్టెప్లో ఇప్పుడు 5 స్క్వేర్ అంతే పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తాం log of ఒక log ఏ రాసి x plus 1 by 3x plus 1 అయిపోయింది. తర్వాత ఏం చేస్తాం ఇక్కడ a log b ఉంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు log b బేస్ a అంటే ఇప్పుడు ఈ 2ని ఏం చేస్తామంటే స్క్వేర్ తీసుకొని వస్తాం. అప్పుడు ఏమొచ్చింది 5 పవర్ log ఇక్కడ బేస్ అనేది 5 ఉంది కాబట్టి 5 కంపల్సరీ రాయాలి. అప్పుడు ఏమొస్తుంది x plus 1 by 3x plus 1 బేస్ 5. సో ఇప్పుడు ఇది ఎలా హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇప్పుడు ఎలా ఉంది ఈ పవర్ log a బేస్ అంటే ఇక్కడ బేస్ రెండు సేమ్గా ఉంటాను మనకు వచ్చేది ఏంటంటే a వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 5 కాబట్టి మనకేమొస్తుందంటే x plus 1 by 3x plus 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ వస్తుంది. అదేంటి ఇది y అవుతుంది సింప్లిఫై చేయంగా వచ్చినటువంటి y. సో ఇప్పుడు మనం దీనికి డెరివేటివ్ చేయాలి. అదే x ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఎంత. సో దీని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ అప్పుడేమొస్తుంది dy by dx yకి డెరివేటివ్ చేస్తే dy by dx ఇక్కడ ఇదంతా కూడా x అనుకోవాలి. ఇదంతా x అనుకుంటే x స్క్వేర్ dy by dx ఆఫ్ x స్క్వేర్ ఫార్ములా dy by dx ఆఫ్ x స్క్వేర్ ఫార్ములా 2x అంటే ఇప్పుడు x ప్లేస్లో x plus 1 ఉంది కాబట్టి మళ్ళీ xకి డెరివేటివ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం x plus 1 by 3x plus 1 మళ్ళీ డెరివేటివ్ చేయాలి. అంటే ఫస్ట్ 2x కాబట్టి x plus 1 by 3x plus 1 రాసిన తర్వాత మళ్ళీ ఆ x ప్లేస్లో ఉన్న డెరివేటివ్ అంటే ఏమవుతుంది x plus 1 by 3x plus 1 వస్తుంది. అంటే ఈ డెరివేటివ్లో ఉన్నటువంటి పార్ట్ వచ్చేప్పటికి మనకి ఏమవుతుందంటే ఈ dy by dx ఆఫ్ x plus 1 by 3x plus 1 అనేటటువంటిది ఏముంది u by v ఫార్ములాలో ఉంది. u by v ఫార్ములా ఏంటి యాక్చువల్గా డినామినేటర్ v స్క్వేర్ v ఇంటూ d by dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d by dx ఆఫ్ v అవుతుంది. అంటే అదే విధంగా మనం ఏం చేయాలి 2 ఇంటూ x plus 1 by 3x plus 1 ఇంటూ dy by dx ఆఫ్ v స్క్వేర్ అంటే ఏమొచ్చింది ఇక్కడ 3x plus 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ v అంటే ఇక్కడ ఏముంది 3x plus 1 ఇంటూ d by dx ఆఫ్ x plus 1 మైనస్ x plus 1 ఇంటూ d by dx ఆఫ్ 3x plus 1 వస్తుంది 3x plus 1 అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి 2 ఇంటూ x plus 1 by 3x plus 1 రాసి అదేవిధంగా ఇక్కడ మనము 3x plus 1 యాజ్ ఇట్ ఈజ్ అని తెలిసి డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ ఎంత అవుతుంది 1 dy by dx ఆఫ్ x అంటే 1 dy by dx ఆఫ్ 1 అంటే 0 కాబట్టి ఇంకా దాని గురించి రాసే పని లేదు. ఇక్కడ ఏం చేస్తాం x plus 1 dy by dx ఆఫ్ 3x dy by dx ఆఫ్ 3x అంటే ఏమొచ్చిందంటే 3 వచ్చింది బై 3x plus 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది 2 ఇంటూ x plus 1 by 3x plus 1 ఇంటూ ఇక్కడ 1 ఇంటూ 3x plus 1 ఇక్కడ ఏమొస్తుందంటే -3లో -3x -3 బై ఏమొస్తుంది 3x plus 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ 3x -3x క్యాన్సిలేషన్ అయిపోద్ది. సో 2 ఇంటూ x plus 1 by 3x plus 1 ఇంటూ -2 by 3x plus 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి dy by dx అయితే వచ్చేసింది. మనకి ఏం కావాలన్నాడు వాడు d by dx దగ్గర అంటే dy by dx x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎంత అని అడిగాడు వాడు మనల్ని.
సో వాళ్ళు అడిగారు కాబట్టి మనం దాన్ని ఎలా తీసుకుంటాం, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే 2 ఇంటూ 1/1 ఇంటూ -2 ఇక్కడ ఏమొస్తుంది 3 ఇంటూ 0 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ అంటే 2 ఇంటూ -2 వస్తుంది. అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుందండి -4. సో ఇక్కడ నేను పక్కన ఫార్ములాస్ కూడా ఇచ్చున్నాను, జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ లాగరథం ఫార్ములాస్ డెరివేటివ్స్తో మిక్స్ అయి ఉంటుంది అనమాట. సో ఇది జాగ్రత్తగా చేయాల్సి. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, థర్డ్ వన్ డిఫరెంట్ సమ్. ఏమి ఇచ్చారండి ఇక్కడ మనకి a ఇంటూ f ఆఫ్ tan x ప్లస్ b ఇంటూ f ఆఫ్ cot x is equal to x. Then f derivative of f dash of cot x ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి f ఆఫ్ tan x ని రిమూవ్ చేయాలి, f dash ఆఫ్ cot x కావాలంటే f ఆఫ్ tan x రిమూవ్ చేయాలి. అందుకని ఏం చేస్తాం, ఇలాంటి సమ్స్ కనుక వచ్చినప్పుడు x ప్లేస్లో π/2 మైనస్ x ని రీప్లేస్ చేసుకోవాలి. π/2 మైనస్ x ని రీప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని అంటే x ప్లేస్లో రీప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ ఇచ్చినటువంటి దాన్ని f ఆఫ్ tan x a ఇంటూ f ఆఫ్ tan x ప్లస్ b ఇంటూ f ఆఫ్ cot x రాసాము. ఈజ్ ఈక్వల్ టు x, దీన్ని ఏమనుకుంటే 1 అనుకోండి. నెక్స్ట్ x ప్లేస్లో మనం π/2 మైనస్ అంటే f ఆఫ్ tan ఆఫ్ x ప్లేస్లో π/2 మైనస్ x ప్లస్ b ఇంటూ f ఆఫ్ cot ఆఫ్ x ప్లేస్లో π/2 మైనస్ x. మళ్ళీ x ప్లేస్లో ఇక్కడ ఏం పెడతాం, π/2 మైనస్ x పెడతాం. అప్పుడు ఏమవుతుంది a ఇంటూ f ఆఫ్ tan ఆఫ్ 90 మైనస్ థీటా అంటే ఏమొచ్చింది cot x ప్లస్ b ఇంటూ f ఆఫ్ cot ఆఫ్ π/2 మైనస్ x అంటే ఏమొచ్చింది tan x ఈజ్ ఈక్వల్స్ టు π/2 మైనస్ x వస్తుంది. దీన్ని ఏమనుకుంటా అంటే సెకండ్ వన్ అనుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తామంటే 1 ప్లస్ 2ని యాడ్ చేస్తాం. 1 ప్లస్ 2ని చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ప్లస్ 2 అంటే ఏముంది a ఇంటూ f ఆఫ్ tan x ప్లస్ b ఇంటూ f ఆఫ్ cot x ఈజ్ ఈక్వల్ టు x a ఇంటూ f ఆఫ్ cot x ప్లస్ b ఇంటూ f ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్స్ టు π/2 మైనస్ x. అప్పుడు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏ అని ఉంటుంది కాబట్టి ఏని ఏం చేస్తాము కామన్ తీస్తాం, రెండిట్లో కామన్ ఉంటుంది కాబట్టి f ఆఫ్ tan x ప్లస్ f ఆఫ్ cot x చేస్తాం. తర్వాత ఇక్కడ కూడా b కామన్ తీస్తే ఏమొచ్చింది f ఆఫ్ cot x ప్లస్ f ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ π/2 మైనస్ x. ఇక్కడ ఏం చేస్తాం ప్లస్ x మైనస్ x క్యాన్సిలేషన్. అక్కడ f ఆఫ్ tan x ప్లస్ cot x ప్లస్ tan x రెండిట్లో కామన్ తీస్తే f ఆఫ్ tan x ప్లస్ f ఆఫ్ cot x కామన్ తీస్తే అప్పుడు రెండిట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది π/2. అంటే మనకి f ఆఫ్ tan x ప్లస్ f ఆఫ్ cot x ఈజ్ ఈక్వల్స్ టు π/2 ఇంటూ a ప్లస్ b వస్తుంది. ఇదేంటి థర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ మనం అదే విధంగా 1 మైనస్ 2 చేస్తాం. ఒకసారి 1 మైనస్ 2 1 మైనస్ 1 అంటే ఏమొచ్చింది a ఇంటూ f ఆఫ్ tan x ప్లస్ b ఇంటూ f ఆఫ్ cot x ఈజ్ ఈక్వల్ టు x 1 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది a ఇంటూ f ఆఫ్ cot x ప్లస్ b ఇంటూ f ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ x వస్తుంది. సో ఇక్కడ మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. అంటే అప్పుడు ఏమొస్తుంది ఏ రెండిట్లో కామన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది f ఆఫ్ tan x మైనస్ f ఆఫ్ cot x. ఇక్కడ b కామన్ తీస్తే ఏమొచ్చింది f ఆఫ్ cot x మైనస్ f ఆఫ్ tan x
ఎఫ్ ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ పై బై 2 ప్లస్ ఎక్స్ వస్తుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 2x మైనస్ పై బై 2 వస్తుంది ఇటు సైడ్ది. ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ tan x అని రిమూవ్ చేయాలనుకున్నాము. tan x అని రిమూవ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ మైనస్ రాసి ఏకి మైనస్ రాసి ఈ లోపల ఎఫ్ ఆఫ్ tan x మైనస్ ఎఫ్ ఆఫ్ cot x అనేది తిప్పి రాస్తాను. అప్పుడు ఏమవుతుంది మనకి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ cot x మైనస్ ఎఫ్ ఆఫ్ tan x. ఇక్కడ చేంజ్ చేసినందుకు బయట మైనస్ రాశాను. ఇక్కడ ఆల్రెడీ b ఇంటూ ఉండాల్సినటువంటిదే ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ cot x మైనస్ ఎఫ్ ఆఫ్ tan x రాసుకుంటాం. సో రెండింటిలో ఏది కామన్ ఉంది ఎఫ్ ఆఫ్ cot x మైనస్ ఎఫ్ ఆఫ్ tan x ఈజ్వల్ ఏముంది b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ పై బై 2 వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ cot x మైనస్ ఎఫ్ ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు 2x బై b మైనస్ a మైనస్ పై బై 2 ఇంటూ b మైనస్ a వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇదేంటి 4th వన్ వచ్చేస్తుంది. మనం ఏం చేయాలంటే 3 ప్లస్ 4 చేయాలి. 3 ప్లస్ 4 అది నెక్స్ట్ పేజీలో చూద్దాం. 3 ప్లస్ 4 అప్పుడు cot x ఒకటే మిగిలింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ cot x ప్లస్ ఎఫ్ ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్స్ టు పై బై 2 ఇంటూ a ప్లస్ b వచ్చింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ cot x మైనస్ ఎఫ్ ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు 2x బై b మైనస్ a మైనస్ పై బై 2 ఇంటూ b మైనస్ a. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తున్నాం కాబట్టి tan x రిమూవ్ అయిపోతుంది. tan x రిమూవ్ అయినప్పుడు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ cot x. 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ cot x అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది పై బై 2 ఇంటూ a ప్లస్ b. ప్లస్ చేస్తున్నాం కాబట్టి 2x బై b మైనస్ a మైనస్ ఆఫ్ పై బై 2 ఇంటూ b మైనస్ a. ఇక్కడ మనము ఎఫ్ ఆఫ్ cot x కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం ఈ 2ని కూడా ఇటు తీసుకొని వస్తే 4 ఇంటూ a ప్లస్ b. తర్వాత 2x బై 2 ఇంటూ b మైనస్ a. తర్వాత పై మైనస్ 4 ఇంటూ b మైనస్ a. ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ cot x ఇక్కడ 2 అని ఇక్కడ 2 క్యాన్సిల్. ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ ఇదేమవుతుందంటే b మైనస్ a 1 బై b మైనస్ a అవుతుంది. ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ మనం ఏం చేద్దామంటే cot xకి డెరివేటివ్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ cot x ఓకే. cot xకి మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఏమొచ్చిందంటే మైనస్ కోసీకెంట్ స్క్వేర్ x వస్తుంది. ఇది కంపల్సరీగా రాయాలి, మర్చిపోతాం. సో ఇక్కడ 0 ఇక్కడ ఏమొచ్చింది ప్లస్ ఇది కూడా 0 అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ cot x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొచ్చింది మైనస్ కోసీకెంట్ స్క్వేర్ x ఇటువైపు తీసుకొని వస్తే మైనస్ సైన్ స్క్వేర్ x వస్తుంది. మైనస్ సైన్ స్క్వేర్ x బై b మైనస్. ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ x ఓకే. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే a మైనస్ b వస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సిలేషన్ అయిపోతే సైన్ స్క్వేర్ x బై a మైనస్ b వస్తుంది. This is the final answer. స్టూడెంట్స్ ఈ సమ్ అనేది కొంచెము లెందీగా ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మనం ఏం చేయాలి ఎఫ్ ఆఫ్ tan a ఇంటూ ఎఫ్ ఆఫ్ tan x ప్లస్ b ఇంటూ ఎఫ్ ఆఫ్ cot x ఈజ్ ఈక్వల్ టు x ఇచ్చారు. దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ cot x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే a ఇంటూ ఎఫ్ ఆఫ్ tan x ప్లస్ b ఇంటూ ఎఫ్ ఆఫ్ cot x మొత్తాన్ని 1 అనుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్స్ ప్లేస్లో పై బై 2 మైనస్ ఎక్స్ రాసుకోవాలి. అంటే ఇలాంటివన్నీ కూడా ఇలా తీసుకోవాలన్నమాట మనం ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనం tan x ప్లేస్లో పై బై 2 మైనస్ ఎక్స్ ప్లేస్లో పై బై 2 మైనస్ ఎక్స్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది tan ఆఫ్ 90 మైనస్ థీటా ఫార్ములా తెలియాలి. అంటే పై బై 2 మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ cot x. మళ్ళీ ఇంకొక ఫార్ములా తెలియాలి cot ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్ తెలియాలి. cot ఆఫ్ పై మైనస్ ఎక్స్ అంటే tan x తెలియాలి. tan x వచ్చేసిన తర్వాత దీన్ని x ప్లేస్ ఇక్కడ x ఉంది కాబట్టి x ప్లేస్లో పై బై 2 మైనస్ ఎక్స్ రాసిన తర్వాత దీన్ని 2 అనుకోవాలి. 1 ప్లస్ 2 రెండు ఏం చేయాలి యాడ్ చేయాలి. ఏం చేయాలి యాడ్ 1 ప్లస్ 2 యాడ్ చేసినప్పుడు ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఏ రెండు కామన్గా ఉంటాయి. ఎఫ్ ఆఫ్ tan x కామన్ తీస్తాం.
వచ్చేసింది. నెక్స్ట్ 1 మైనస్ 2 చేయాలి. చేసిన తర్వాత ఇందాక 1 ప్లస్ 2 చేయగా వచ్చిన ఆన్సర్ 1 మైనస్ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి సైన్ స్క్వేర్ బై ఏ మైనస్ బి వస్తుంది. నెక్స్ట్ సమ్ స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ f of 0 is equal to 0, f dash of 0, then the derivatives of y is equal to f of x at x is equal to 0. At x is equal to 0 how much అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ మనకి కాంపోజిట్ ఫంక్షన్ వచ్చింది. కాంపోజిట్ ఫంక్షన్ని ఎలా డెరివేటివ్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ g ఆఫ్ f ఆఫ్ x ఉందనుకోండి, దాన్ని డెరివేటివ్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి, g డాష్ ఆఫ్ f ఆఫ్ x రాసి మళ్ళీ ఈ f ఆఫ్ xకి డెరివేటివ్ చేస్తే f డాష్ x అలా చేయాలి. సో కాంపోజిట్ డెరివేటివ్ కూడా నీకు ఇప్పుడు f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు, f డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చారు, f డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారు. అయితే దెన్ ద డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x. సో ఇప్పుడు ఇక్కడ ఇంత ఇచ్చారు కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. అప్పుడేమొచ్చింది dy బై dx వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, మొత్తానికి డెరివేటివ్ వచ్చింది f డాష్ ఆఫ్ ఒకదానికి చేసి మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం f ఆఫ్ x. మళ్ళీ dy బై dx ఆఫ్ మళ్ళీ దీనికి డెరివేటివ్ చేస్తే మనకి ఏమొచ్చింది f డాష్ ఆఫ్ f ఆఫ్ x. మళ్ళీ దీనికి డెరివేటివ్ చేస్తే ఏమొచ్చింది మనకి f డాష్ ఆఫ్ x వచ్చింది. మళ్ళీ దీనికి డెరివేటివ్ చేస్తే ఏమొచ్చింది, దీని ఒక్కదానికి డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది అంటే f డాష్ ఆఫ్ x వస్తుంది. కానీ మనకి dy బై dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కాబట్టి మనం ఏం తీసుకుంటాం, f డాష్ ఆఫ్ f ఆఫ్ 0 తీసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకుంటాం, f డాష్ ఆఫ్ f ఆఫ్ 0 తీసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకుంటాం, f డాష్ ఆఫ్ f ఆఫ్ 0 తీసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకుంటాం, f డాష్ ఆఫ్ 0 తీసుకుంటాం. సో f డాష్ ఆఫ్ 0 దగ్గర ఎంత వాల్యూ వస్తుంది, 2 వస్తుంది. f డాష్ ఆఫ్ 0 దగ్గర 0 వస్తుంది, f డాష్ ఆఫ్ 2 వస్తుంది. ఇక్కడ 0 మళ్ళీ f ఆఫ్ 0 అంటే 2 వస్తుంది. ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 మొత్తం కలిపి f డాష్ ఆఫ్ 0 2 అంటే 2 పవర్ ఆఫ్ 4. సో 16 ఆన్సర్. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. కాంపోజిట్ ఫంక్షన్ చేసేటప్పుడు ఎన్ని ఎఫ్లు అయితే ఉన్నాయో అన్ని వస్తుంటాయి. 1 2 3 4 ఎఫ్లు వచ్చాయి. ఓకే, జాగ్రత్తగా చూడాలి స్టూడెంట్స్, ఇలాంటి సమ్స్ అని జాగ్రత్త. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ t into 1 plus x square is equals to x and x square plus t square is equals to y. Then at x is equal to 2 dy by dx ఎంత, dy by dx how much అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఫస్ట్ t ఫైండ్ అవుట్ చేస్తాం. t అంటే ఏంది, x by 1 plus x square. సో x by 1 plus x square. ఇప్పుడు ఇది tని తీసుకెళ్ళి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, x square plus t square is equals to y. సో మనం ఫస్ట్ yని ఇటువైపు రాసేసుకొని x square plus t square రాస్తాం. సో t square అంటే ఆల్రెడీ x square అంతే ఉంచి t whole square అంటే x by 1 plus x square whole to the power of square. అప్పుడు ఏమొచ్చింది x square ప్లస్ ఇక్కడ x square కామన్ తీస్తే అప్పుడు ఇక్కడ x whole square అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది 1 plus x whole to the power of square వచ్చేస్తుంది, whole to the power of square. ఇప్పుడు మనం డెరివేటివ్ చేయొచ్చు, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు yకి డెరివేటివ్ చేస్తే dy by dx, xకి డెరివేటివ్ చేస్తే ఏమొచ్చింది 2x, బాగానే ఉంది. ఇది dy by dx ఆఫ్ u by v ఫార్ములా ఉంది. dy by dx ఆఫ్ x square అంటే బాగానే రాశారు 2x, dy by dx ఆఫ్ x square by 1 plus x square whole to the power of square ఉంది. దీనికి డెరివేటివ్ ఏం చేస్తామంటే ఫస్ట్
1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ కాబట్టి పవర్ 4 రాస్తాం. పవర్ 4 రాసి ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ అని ఫస్ట్ రాసి మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాస్తాం. మళ్ళీ మధ్యలో ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. అంటే ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని అంటే 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్గా రాసి మళ్ళీ దాని డెరివేటివ్ చేస్తే వచ్చింది 2x బై ఎంత వస్తుంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ 2x మైనస్ 2 ఇంటూ 2 ఎంత 4x క్యూబ్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ అన్నిటిలో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి కామన్ తీస్తే ఇక్కడ ఏమొచ్చింది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x వస్తుంది. ఇక్కడ 4x క్యూబ్ వస్తుంది. బై ఎంత వస్తుంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ ఒకటాను ఇక్కడ క్యాన్సిలేషన్ అయితే 3 వస్తుంది. అంటే టోటల్గా ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి ఫైనల్గా ఇది ఏంటది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x మైనస్ 4x క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ ప్లేస్లో ఎంత వాల్యూ పెట్టాలి 2 వాల్యూ పెట్టాలి. 2 పెడితే ఏమొచ్చింది ఇక్కడ ఏమొచ్చింది 2 ఇంటూ 2 ఎంత 4 వచ్చింది ప్లస్ ఇక్కడ 2 పెడితే ఏమొచ్చింది 5 ఇంటూ 2 ఇంటూ 5 2 ఇంటూ 2 అంటే మళ్ళీ ఇక్కడ 4 ఇంటూ 2 హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ బై ఇక్కడ 2 స్క్వేర్ 4 ప్లస్ అంటే 125 వస్తుంది. ఫైనల్ ఎంత వస్తుంది 125. అంటే ఇక్కడ ఏమొస్తుంది 4 ప్లస్ 5 4 5 సార్ ఎంత 20 మైనస్ 8 24 బై 4 5 సార్ 20 32 వస్తుంది. ఇక్కడ 32 బై 125. సో బై 1 ఇక్కడ ఏమొస్తుంది 4 బై 1 మైనస్ 12 బై 125. సో ఇక్కడ 125 ఇంటూ 4 అంటే 500 125 ఇంటూ 500 మైనస్ 12 బై 125. 500 నుంచి 12 తీసేస్తే 488 బై 125. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ నీకు డి బై డిఎక్స్ ఆఫ్ క్లారిటీ ఇచ్చాను. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎంత వచ్చిందో మొత్తం ఇక్కడ క్లారిటీ ఇచ్చాను. సో ఇది చూసుకొని ఇక్కడ వచ్చిన ఆన్సర్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను తీసుకొచ్చి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో 5 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.